రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ మూసీ సుందరీకరణ. తన 5 ఏళ్ల పాలనా కాలంలోనే విజువల్ అభివృద్ధి చూపించాలంటే మూసీని అద్భుతంగా చేయడమే సింపుల్గా అయిపోతుందనుకున్నారు. రంగంలోకి దిగారు. సీరియస్గా ఆ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నారు. మూసీ సుందరీకరణ విషయంలో రేవంత్ అనుకున్న దాంట్లో సగం జరిగిన హైదరాబాద్ మరింత అందమైన నగరంగా మారుతుంది. గండిపేట జలాశయం దిగువ భాగం నుంచి మొదలై నగరానికి తూర్పు దిక్కును ఉన్న గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దు వరకు మూసీ ప్రాజెక్టును భాగంగా చేశారు. హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతం నుంచి బాపుఘాట్ వద్ద మూసీ ఈసీ నదుల సంగమం వరకు మొత్తం 59 కిలోమీటర్ల మేర ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు. ప్రణాళికలను ఫైనల్ చేయడానికి కన్సల్టెన్సీను ఎంపిక చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు విలువను 58 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచారు. అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. మూసీలో 12,000 అక్రమ కట్టడాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ అక్రమ కట్టడాలు ఓ సవాల్గా మారనున్నాయి. మరోవైపు నిధుల సమీకరణపై రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచినందున ప్రభుత్వంపై భారం ఉండదని, ప్రాజెక్టు వేగంగా నిర్మాణంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.